కాంగ్రెస్ బీఆర్ఎస్ చేసిన మోసాలను ఇంటింటికి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు ఎంపీ బండి సంజయ్. 6 గ్యారంటీలపై కాంగ్రెస్ చేస్తున్న జిమ్మికులను ప్రజలకు వివరించాలన్నారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ నేతలతో బండి సంజయ్ సమావేశమయ్యారు. ప్రతి ఓటర్ను కనీసం 5-6 సార్లు కలిసి బీజేపీకి ఓటు వేసేలా చూడాలని కార్యకర్తలను కోరారు. అటు ఈ నెల 10వ తేదీన సిరిసిల్లలో నేతన్నలకు మద్దతుగా జరిగే దీక్షను విజయవంతం చేయాలన్నారు. సౌరభ్లాగా అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమాలు చేయాలి. దాని తర్వాత ప్రతింటి కరపత్రాలు ఇచ్చేయాలి. ఇది 14th అంతా ప్రిపేర్ అయి ఉండాలి. మీరు మీటింగ్ పెట్టినప్పుడు శక్తి కనిపించాలని చెప్పాలి. 14th అని చెప్పండి. ఇట్లా ఏ కరపత్రం ఇచ్చినా కూడా ఇట్లా డేట్ ఫిక్స్ చేద్దాం. ఇట్లా ఫిక్స్ చేస్తారు కట్టదు. ఒక్కసారి 14th రోజు కరీంనగర్ పార్లమెంట్ మొత్తం కూడా ప్రతి పోలింగ్ బూత్ లో ఒక వాతావరణం నిర్మాణం కావాలి. ఎక్కడ కూడా కండువలు వేసుకొని కండువలు అందరికి ఉన్నాయి కదా, పోలింగ్ బూత్స్ ఉన్నాయి కదా, ఉన్నాయి ఇంట్లో పెట్టుకున్నాను ఉన్నాయి కదా. కాబట్టి ఇది మనం ప్లాన్ చేద్దాం. ఇంతకు రావణ చెప్పినట్టు మొన్న రైతు దీక్ష చేస్తాం. 10 to 1 వరకు ప్రతాపరామ ఆధ్వర్యంలో ఈ దీక్ష ఉంటుంది. ఆ దీక్షనే కూర్చుంటుంది. ఇది నేతకు సంబంధించి దీక్ష. ఒక మంచి వాతావరణం వస్తుంది. దాంతో కూడా 10వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్లలో నేతల యొక్క సమస్యను పరిష్కరించాలని చెప్పి, వాళ్ళకున్న బకాయిలను తీర్చాలని చెప్పి, వర్ష పరిశ్రమను కాపాడాలని చెప్పి, ఎవరైతే ఆత్మహత్యలు చేసుకుంటారో ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి, వాళ్ళ డిమాండ్స్ అన్ని నెరవేర్చాలని చెప్పి అనేక రోజులుగా సిరిసిల్లలో నేత కార్మికులు, వర్ష పరిశ్రమ సంబంధించి కార్మికులు అందరూ కూడా ఆశాలు కూడా అందరూ కూడా చేస్తున్న ఆందోళనను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ పట్టించుకోవాలి. తీసుకురావడము, కష్టాలు ఇబ్బందులు నుండి ఆ నేతలకు ఒక భరోసా కల్పించడము, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల దృష్టిని ఈ నేతకి సమస్యలను ప్రజల దృష్టికి తీసుకురావడానికి మనం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. కాబట్టి 10వ తారీఖు నాడు తప్పకుండా అందరం రావాలి. మన ప్రాంతంలో నుండి అందరూ కార్యకర్తలు వచ్చే ప్రయత్నం చేయాలి. సౌరభ్లాగా అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమాలు చేయాలి. దాని తర్వాత ప్రతింటి కరపత్రాలు ఇచ్చేయాలి. ఇది 14th అంతా ప్రిపేర్ అయి ఉండాలి. మీరు మీటింగ్ పెట్టినప్పుడు శక్తి కనిపించాలని చెప్పాలి. 14th అని చెప్పండి. ఇట్లా ఏ కరపత్రం ఇచ్చినా కూడా ఇట్లా డేట్ ఫిక్స్ చేద్దాం. ఇట్లా ఫిక్స్ చేస్తారు కట్టదు. ఒక్కసారి 14th రోజు కరీంనగర్ పార్లమెంట్ మొత్తం కూడా ప్రతి పోలింగ్ బూత్ లో ఒక వాతావరణం నిర్మాణం కావాలి. ఎక్కడ కూడా కండువలు వేసుకొని కండువలు అందరికి ఉన్నాయి కదా, పోలింగ్ బూత్స్ ఉన్నాయి కదా, ఉన్నాయి ఇంట్లో పెట్టుకున్నారు ఉన్నాయి కదా. కాబట్టి ఇది మనం ప్లాన్ చేద్దాం. ఇంతకు రావణ చెప్పినట్టు మొన్న రైతు దీక్ష చేస్తాం. 10 to 1 వరకు ప్రతాపరామ ఆధ్వర్యంలో ఈ దీక్ష ఉంటుంది. ఆ దీక్షనే కూర్చుంటుంది. ఇది నేతకు సంబంధించి దీక్ష. ఒక మంచి వాతావరణం వస్తుంది. దాంతో కూడా 10వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్లలో నేతల యొక్క సమస్యను పరిష్కరించాలని చెప్పి, వాళ్ళకున్న బకాయిలను తీర్చాలని చెప్పి, వర్ష పరిశ్రమను కాపాడాలని చెప్పి, ఎవరైతే ఆత్మహత్యలు చేసుకుంటారో ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి, వాళ్ళ డిమాండ్స్ అన్ని నెరవేర్చాలని చెప్పి అనేక రోజులుగా సిరిసిల్లలో నేత కార్మికులు, వర్ష పరిశ్రమ సంబంధించి కార్మికులు అందరూ కూడా ఆశాలు కూడా అందరూ కూడా చేస్తున్న ఆందోళనను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ పట్టించుకోవాలి. తీసుకురావడము, కష్టాలు ఇబ్బందుల నుండి ఆ నేతలకు ఒక భరోసా కల్పించడము, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల దృష్టిని ఈ నేతకి సమస్యలను ప్రజల దృష్టికి తీసుకురావడానికి మనం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. కాబట్టి 10వ తారీఖు నాడు తప్పకుండా అందరం రావాలి. మన ప్రాంతంలో నుండి అందరూ కార్యకర్తలు